ఇంట్లో హోమం చేస్తే తన అసలు రంగు బయటపడుతుందని భయపడుతున్న ప్రచండ. ఇక నిండు నూరేళ్ల సావాసం లేటెస్ట్ విషయాలు చూసేద్దాం. స్వామీజీ దగ్గరికి వెళ్ళిన బాగీ రాథోడ్ మీ ఇంట్లో దుష్టశక్తి ఉందనేసి స్వామీజీ చెప్తాడు. ఇక అది విని వాళ్ళు షాక్ అయ్యి, ఇది ఇంట్లో నుంచి వెళ్ళాలంటే ఎలా సార్ అని అడగగానే, మీ ఇంట్లో హోమం జరిపిస్తా, ఆ హోమం జరిపించే వరకు ఈ నిజం మన మధ్యనే ఉండాలి, అది ఎవరికి బయటపడొద్దని స్వామీజీ జాగ్రత్త పరుస్తాడు. ఇక కావాల్సిన వస్తువులు తెమ్మని చెప్తాడు. దాని ఇంకా రావట్లేదేంటి, ఇంకా ఇంత లేట్ అయిందనేసి అమర్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి, ఏంటి ఇంత కంగారు పడుతున్నావు అని అడగగానే, రాతోడు బాగి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారో ఏమో అనేసి అనగానే, పని వాళ్ళు ఎప్పుడు ఇంతే కదా అమర్, ఏదో ఒకటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అనగానే అమర్కి కోపం వస్తుంది. వాళ్ళని పని వాళ్ళు అన్నాడని. ఏంటి యాదమ్మని జీతం ఎంత అనగానే, 25,000 ఇస్తున్నారు సార్. ఇక మనోహరి షాక్ అయ్యి, నీకు ఇస్తుంది 10,000 కదనే, 25,000 చెప్పావేంటే పిచ్చిదానా, అదే నువ్వు ఎలా అయినా ఇస్తలేవు, సార్ అన్న ఇస్తాడు కదా, సార్కి గతం కూడా గుర్తులేదు, ఇదే నా టైం నొక్కేయచ్చు కదా అనుకుంటుంది. ఇక మనోహరి అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ అన ఏంటి యాదమ్మ 25,000, నువ్వు ఇంట్లో ఏం పని చేయవు ఒక మనోహరికి తప్ప, పిల్లల్ని చూసుకో, నన్ను చూసుకో, వంట పని చేయవు, ఏది చెయ్యవు, ఇక నీకు 25,000 ఎందుకు దండగా, ఈ నెల నుంచి నీకు 5,000 ఇస్తానే అంటాడు. ఏంటి సార్ అలా అంటున్నారు, మిగతా 5,000 మనోహరి దగ్గర తీసుకో, పని చేస్తుంది మనోహరి దగ్గర కదా అనగానే, మనోహరి ఏంటి అమర్ అలా మాట్లాడుతున్నావు, నేను ఆరు ఫ్రెండ్ని, ఇలా మాట్లాడొచ్చా అనగానే, అప్పుడే బాగీయును మరి మరియు రాతోడు వస్తారు. ఏంటి ఇంత లేట్ అయిందనగానే, గుడిలో దర్శనం అయిన తర్వాత పంతులు గారితో మాట్లాడి వచ్చేటప్పుడు పూజకు కావలసిన వస్తువులు తెమ్మన్నారు సార్, అందుకే లేట్ అయిందని రాతోడు అంటాడు. ఏంటి ఇప్పుడు ఎందుకని మనోహరి అంటే, సార్కి హెల్త్ బాగాలేదు కదా మనోహరి, అందుకే పూజ జరిపిస్తున్నాం, పూజ జరిపిస్తే మంచిదని పూజారి గారు చెప్పారు అని బాగి అంటుంది. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అనే బాగి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకోవాలి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మంత్రాలకి చింతకాయలు రాలవు మనోహరి, అలాగే దేవుడి మంత్రాల ముందు మంత్రగాల ఆటలు కూడా సాగవనేసి అంటుంది. ఇక దాంతో మనోహరి షాక్కి గురవుతుంది. ఏదో సడన్గా అన్నాను అని రాథోడ్ అంటాడు. ఇక మనోహరి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ చూపించుకోవాలి నిజమే, అలాగే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి అని బాగి చెప్తుంది. ఇది ఇంట్లో అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా అని మనోహరి అంటే, నా కోసం వాళ్ళు పూజ చేస్తా అంటే నీకేంటి మనోహరి, అభ్యంతరం ఎందుకు అలా అడ్డుపడుతున్నావని అమర్ అంటాడు. అంటే అది కాదు అమర్, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, అందుకే అంటున్నాను, శుద్ర పూజలు చేయడం లేదు మనోహరి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావని బాగి అంటే, ఆయన బేతాళుడు ఎక్కడ ఉంటే విక్రమార్కుడు పూజలు తడుముకున్నట్లు పూజలు అంటే మీరెంతలా టెన్షన్ పడుతున్నావు, ఏంటో నాకు అర్థం కావట్లేదనేసి బాగి అంటుంది. అయినా మీకు యాదమ్మకి పూజలేమి కొత్త కాదు కదా అనేసి రాథోడ్ వెటకారం చేస్తాడు. వాళ్ళ గురించి వదిలేయండి, మీరు పూజ చేయాలనుకున్నారు కదా, అది నా కోసం అని అమర్ అంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని బాగి అంటుంది. థ్యాంక్స్ ఎందుకు, నా కోసం పూజ చేస్తున్నప్పుడు అని అమర్ లోపలికి వెళ్తాడు. భాగ్య బాగీకి డౌట్ వచ్చినట్లు ఉంది మనోహరి, అందుకే ఇంట్లో పూజ జరిపిస్తుందని చెంబా అంటే, అవును ఈ విషయం మనం ప్రచండకి చెప్పాలని మనోహరి అంటుంది. తెల్లవారగానే ముగ్గురు పిల్లలు రెడీ అవుతూ ఉంటారు. అంజులో ప్రవేశించిన ప్రచండ, ఈరోజు పూజ జరిపిస్తున్నారేంటి, బాగీకి ఖచ్చితంగా నాపై డౌట్ వచ్చేసినట్టుంది, అందుకే నన్ను పూజ అంజు శరీరాన్ని వదిలేసి పారిపోమ్మని కూడా ఆ మనోహరి చంబా ఇద్దరు చెప్పారు. కానీ నేను అలా పారిపోను, నేను పారిపోయానే అనుకో, ఒకవేళ ఓడిపోయినట్లు అవుతుంది కదా, బుజ్జమ్మని చంపి బుజ్జమ్మలో ఉన్న శక్తులు నేను ఎలాగైనా సరే తీసుకొని వెళ్తాను, అప్పుడే నేను గెలుస్తాను, ఈరోజు నేనేంటో వీళ్ళందరికీ చూపిస్తాను అని అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రెడీ అవుతున్న ఆకాష్, ఏ అంజు నిన్ను కూడా రెడీ అవ్వమని చెప్తే నువ్వు రెడీ అవ్వకుండా అలా నైట్ డ్రెస్లో ఉన్నావేంటి, నిన్నే పిలుస్తున్నదని భుజంపై చేయి వేసి పిలుస్తూ ఉంటాడు. రే ఏంట్రా అంటూ ప్రచండ వాయిస్లోనే అంజు అరుస్తుంటుంది. దాంతో ఒక్కసారిగా ఆకాష్ దూరంగా కింద పడిపోయి షాక్కి గురవి, ఏంటి అంజు ఏంటి ఏంటి అని భయపడుతూ ఉంటాడు. భయపడిపోతూ ఉంటాడు. అయ్యో నా రియల్ వాయిస్తో మాట్లాడేనా ఏంటి, ఇప్పుడు ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి
అని ప్రచండ అనుకుంటూ ఉంటాడు. రావద్దు, దగ్గరికి రావద్దు అని ఆకాష్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి అలా అరిచేసావా ఆనంద్? ఎందుకక్క అంత గట్టిలా వేరే వాయిస్‌తో మాట్లాడగలిగావు? అని బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటారు. నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకే అలా మాట్లాడాను. అంటే దాంతో ఆకాష్ భయపడిపోయి కాలు వెనక్కి ఇలా కింద పడిపోయి నేనేమి గట్టిగా మాట్లాడలేదు అని అంచు కవర్ చేస్తుంది. చూడవే వస్తువులు కూడా ఎలా కింద పడిపోయాయో. రూమ్ అంతా షేక్ అయిపోయింది తెలుసా? ఇలా ఎవరైనా మాట్లాడి భయపడతారా? నాకెంత భయమేసిందో. ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్‌గా ప్రవర్తిస్తున్నావు. ఆ రోజు బాల్ కూడా నువ్వు తన్నే కొద్దీ చాలా దూరం వెళ్ళిపోయింది అని ఆనంద్, ఆకాష్ బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటారు. అంతేకాకుండా నువ్వు ఎక్కువగా ఈ మధ్య మనోహరి ఆంటీతో మాట్లాడుతున్నావు. నీకేంటి మాటలు అని పిల్లలు నిలదీస్తూ ఉంటే, శత్రువుల దగ్గర చాలా క్లోజ్‌గా ఉండి నటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది కదా! మనోహరి ఆంటీ మనకి అని నాకు తెలియదా శత్రువు అని? నేను కావాలని అక్కడి నుంచి ఏవైనా విషయాలు తెలుసుకుందామని అలా మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మీ పార్టీనే. కావాలంటే బుజ్జమ్మ మీద ఒట్టు అని ప్రచండ చెప్పడంతో, ఓహ్! నా మీద ఒట్టు వేశావా అంటే నువ్వు నిజమే చెప్తున్నావులే. అక్క సరే రెడీ అవ్వు అని బుజ్జమ్మ చెప్తుంది. తర్వాత బాగీ రెడీ అవుతూ అంజు జుంక పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ కింద నుంచి మిస్సమ్మ, మిస్సమ్మ అని కేకలు పెడుతూ ఉంటే బాగీ అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ నువ్వు చెప్పిన వస్తువులు తీసుకొచ్చాను అని మామిడాకులు పూలమాలలను చూపిస్తూ ఉంటాడు. పూజ మందిరం దగ్గర పెట్టి అంటూ బాగి చెప్తుంది. ఇక జుంకా పెట్టుకుంటూ చూసుకోకుండా అటుగా వస్తున్న అమర్కి డాష్ ఇచ్చేసి కింద పడిపోతూ ఉంటే అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. నీకు నన్ను చూడగానే డాష్ ఇవ్వాలని అనిపిస్తుందా మిస్సమ్మ అని అమర్ అంటే, బాగి బుంగమూతి పెట్టేసి ఎవరైనా కావాలని డాష్ ఇస్తారా సార్ అనేసి అంటుంది. ఏంటి వెతుకుతున్నావు అని అమరంటే, జుంకా సార్ ఇక్కడే పడిపోయి కనిపించడం లేదని బాగి అంటే అప్పుడే అమర్కి గుర్తుకు వస్తుంది. ఆ జుంకా గాల్లో ఎగిరి షెడ్లో ఇరుక్కుందని. జుంకా ఉంది అని అమర్ చెప్పగానే ఎక్కడ ఎక్కడ అని అమర్ అంటూ ఉంటుంది. బాగి అంటూ ఉంటుంది. ఇదిగో షెడ్ లోపల అని అమర్ చెప్తాడు. ఓ అక్కడ ఎలా పడిపోయింది సరే సార్ ఇలా ఇవ్వండి అని బాగి చేయి పెడుతుంటే, హే ఏం చేస్తున్నావు ఆగాగు అని అమర్ అంటాడు. దాంతో బాగి గుర్తు చేసుకొని అయ్యో సారీ సార్ ఏదో పొరపాటు అని చెప్తూ ఉంటే, అలవాట్లు పొరపాటుగానా అని అమర్ అడుగుతూ ఉంటాడు. హా ఏంటి అని బాగి అంటే చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అంటే అలమార సొరుగుల్లో అక్కడ ఇక్కడ చెయ్యి పెట్టి వెతుకుతూ ఉంటావు కదా, అలాగే నా షెడ్లో వెతకపోయి అంతే కదా అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. హా అంతే సార్ అని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. జుంకా ఇవ్వండి సార్ అని బాగి అంటే ఇస్తా ఇస్తా జుంకా బాగుంది ఉండు నేనే పెడతానని అమర్ అంటాడు. సరే సార్ పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను సార్ ఇటు ఇవ్వండి అంటే ఇక అమర్ పెడుతూ ఉంటాడు. బాగి అమర్ కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఈ జుంకా బాగా పెట్టానని అమర్ అంటాడు. బాగా పెట్టారు సార్, మీరెందుకు పెట్టారు సార్, నేను పెట్టుకునేదాన్ని కదా అని బాగి అంటే, నీకు నేను కనుక పెట్టకపోతే ఇంత దగ్గరగా వచ్చే అవకాశం ఉండేది కాదు కదా అని అమర్ అంటాడు. ఏంటి ఏమంటున్నారు సార్ అని బాగి అంటే, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, ఈ మాత్రం సాయం చేయాలి కదా అని అమర్ అంటాడు. ఇది అరుదైన అవకాశం అని అమర్ అంటే, అందమైన సాయం కూడను సార్ అని బాగి అంటుంది. ఏంటి అని అమర్ అంటే, అబ్బే ఏం లేదు సార్, ఇంతకు మీరు నాకు జుంకా పెడుతున్నప్పుడు ఫ్లాష్ కట్స్ ఏమైనా పడ్డాయా, ఏమైనా గుర్తుకు వచ్చాయా అని బాగి అంటే, అబ్బాయి ఏం రాలేదు అంటూ అమర్ బిల్డప్ కొడుతూ ఉంటాడు. అన్నీ గుర్తుకు వస్తాయి కానీ ఇది మాత్రం మీకు గుర్తుకు రాదు, ట్యూబ్లైట్ అని బాగి అంటే, అవును ట్యూబ్లైటే అని అమర్ అంటాడు. మీ వెనక ట్యూబ్లైట్ ఉంది కూడా ఎవరు ఆపేయలేదు సార్, ఉండని నేను వెళ్ళి ఆపేస్తానని బాగి వెళ్తుంటే అమర్ నవ్వుకుంటూ ఉంటాడు.